ఈరోజు మనం చెప్పుకోబోయే కథ బైరాగి రాక్షసుడు. విశాలపురానికి ఓ బైరాగి వచ్చి ఊరంతా తిరిగి 5గురు అదృష్టవంతుల్ని ఎన్నిక చేశాడు. ఆయన వద్ద మహిమగల అక్షయపాత్ర ఉన్నదట. మోసం చేయకుండా, ఎవరి మనసు నొప్పించకుండా సంపాదించినదైతే అందులో వేసిన డబ్బు 100 రెట్లు అవుతుందట. కాని పక్షంలో గుటకాయ స్వాహ అవుతుందట. మీరు 5గురు ఎంతైనా డబ్బు వేయొచ్చు, అది అన్యాయార్జితం కాకూడదు అని బైరాగి చెప్పగా, ఎన్నికైన అదృష్టవంతులు ఒక్కొక్కరిగా ముందుకు వచ్చి అందులో డబ్బు వేశారు. మొదటివాడు 100 వరహాలు వేస్తే వాడికి 10,000 వరహాలు వచ్చాయి. తర్వాత రెండోవాడు 200, మూడోవాడు 300, నాలుగోవాడు 400 వరహాలు వేసి 100 రెట్ల ప్రతిఫలం పొందారు. దీంతో బైరాగి చెప్పిన మాట మీద ఊరి జనం అందరికీ గురి కుదిరింది. 5వాడు విరూపుడనే జూదరి. వాడి వద్ద ఎందరినో మోసగించి సంపాదించిన సొమ్ము 1000 వరహాల వరకు ఉన్నది. అయినా ఆ విషయం అక్షయపాత్రకేం తెలుస్తుందిలే అని ధైర్యం చేసిన విరూపుడు ఆ సొమ్ము అందులో వేశాడు. అక్షయపాత్రలో పడగానే అది గుటకాయ స్వాహ అయింది. విరూపుడు గుండెలు బాదుకుని రాగాలు తీస్తూ, ఇది నా కష్టార్జితం, ఇది మాయమైందంటే నువ్వు మోసగాడివి, నీ అక్షయపాత్ర పెద్ద మోసం అంటూ పెద్దగా గొడవ చేశాడు. బైరాగి చలించకుండా, నేను బైరాగిని, పరోపకారం కోసం ఈ పాత్రను ఉపయోగిస్తున్నాను తప్ప నాకు ధనాపేక్ష లేదు. అన్యాయార్జితం కాబట్టే నీ డబ్బు మాయమైంది. అయినా నా మీద నింద వేశావు కాబట్టి పోయిన డబ్బు దక్కించుకునేందుకు నీకు ఇంకో అవకాశం ఇస్తాను. నీకు తెలిసిన మంచి వాళ్ళని అడిగి న్యాయార్జితమైన డబ్బు తేగలిగినంత డబ్బు తెచ్చుకో. అది 100 రెట్లు అయితే కొంత వారికిచ్చి కొంత నువ్వు ఉంచుకో అన్నాడు. విరూపుడు వెంటనే ఊళ్ళో తనకు తెలిసిన వారందరినీ ఒక్కొక్కరిగా కలుసుకుని విషయం చెప్పి డబ్బడిగాడు. అయితే తమ డబ్బు న్యాయార్జితమని నమ్మకం లేక కొందరు, విరూపుడి మీద నమ్మకం లేక కొందరు వాడికి డబ్బు ఇవ్వలేదు. ఆ ఊళ్ళో తనకి డబ్బు పుట్టదని తేలిపోగానే విరూపుడు బైరాగిని కలుసుకొని, శంఖవరం గ్రామంలో నా బాబాయి గౌరవుడు ఉంటున్నాడు. ఆయన పుణ్యాత్ముడు, ధర్మాత్ముడు. ఆయన్నడిగి డబ్బు తెస్తాను. నేను అక్కడికి వెళ్ళి రావడానికి 2 దినాల గడువు కావాలి అన్నాడు. బైరాగి సరేనన్నాడు. విరూపుడు ఒక రోజంతా ప్రయాణం చేసి శంఖవరం చేరుకుని బాబాయి గౌరవుణ్ణి కలుసుకున్నాడు. గౌరవుడికి 2 కూతుళ్ళు, 2 కొడుకులు. పెద్ద కూతురికి పెళ్లి కుదిరింది. పెళ్లి ఖర్చుల కోసమని డబ్బు కూడబెడుతుంటే ఆయన పొలానికి పక్కనే ఉన్న పొలం చౌకబేరానికి వచ్చింది. ఏం చేయాలా అని వారు సతమతమవుతున్న సమయంలో విరూపుడొచ్చాడు. ఇప్పుడు మీ దగ్గరున్న 2000 వరహాలు నాకివ్వండి. ఒక్క రోజులో నేను దాన్ని 2 లక్షల వరహాలు చేస్తాను. ఆ డబ్బుని నలుగురం సమంగా పంచుకుందాం. నాకు మీకు డబ్బు చిక్కులు తీరిపోవడమే కాదు, మీ డబ్బు న్యాయార్జితమని అందరికీ తెలుస్తుంది అన్నాడు విరూపుడు. గౌరవుడు ఆయన కొడుకులు సరేనని విరూపుడికి డబ్బిచ్చారు. అతడు తిరిగి ఒక రోజంతా ప్రయాణం చేసి బైరాగి దగ్గరికి వచ్చాడు. బైరాగి ఆ సొమ్ముని 2 లక్షల వరహాలు చేసి, డబ్బు పంపకం విషయంలో మోసం చేస్తే ఈ సొమ్ము నీకు దక్కదు. కాబట్టి వెంటనే ఎవరికి ఇవ్వాల్సింది వారికిచ్చి మిగిలింది నువ్వు ఉంచుకొని ఇక మీదటైనా సన్మార్గంలో మసులు అని బోధ చేశాడు. అయితే వచ్చిన డబ్బులో 4గింట 3 ఉత్తి పుణ్యానికే గౌరవుడి కుటుంబానికి ఇవ్వడం విరూపుడికి ఇష్టం లేదు. కానీ బైరాగి మాటలకి భయపడి అతడు శంఖవరం బయలుదేరాడు. అయితే ఈసారి దారిలో అతన్ని రాక్షసుడొకడు పట్టుకుని, మంచి ఆకలి మీదున్నాను, నిన్ను తిని నా ఆకలి తీర్చుకోవాలనుంది. అయితే నిన్నెందుకు చంపకూడదో సరైన కారణం చెప్పగలిగితే నిన్ను విడిచిపెట్టేస్తాను అన్నాడు. విరూపుడు వణికిపోతూ రాక్షసుడికి తన కథ పూర్తిగా చెప్పి, నా వద్దనున్న సొమ్ములో 4గింట 3 మా బాబాయి గౌరవుడిది. దాన్ని ఆయనకు అందచేయకపోతే నమ్మకద్రోహినవుతాను. కానీ నువ్వు నన్ను తినేస్తే ఆ పాపం నాది కాదు, నీదవుతుంది. కాబట్టి నన్ను వదులు అన్నాడు. రాక్షసుడు ఓ క్షణం ఆలోచించి, అయితే కాసేపు నువ్వు నా రూపు ధరించు. నేను నీ డబ్బు తీసుకుని నీ రూపంలో గౌరవుడి వద్దకు వెళ్తాను. సమయం చూసి ఆ కుటుంబంలో అందర్నీ చంపి తినేసి నా ఆకలి తీర్చుకుంటాను. తిరిగొచ్చి నీ డబ్బు నీకిచ్చేస్తాను. ఆ తరువాత నా రూపం నాది, నీ రూపంతో నీ జీవితం నీది. అలా ఇద్దరికీ ప్రయోజనం అన్నాడు.
ఈ ఉపాయం విరూపుడికి నచ్చింది. బైరాగి చెప్పిన ప్రకారం తన డబ్బు పంపకంలో మోసం చేయకూడదు. అయితే రాక్షసుడు గౌరవుడి కుటుంబాన్ని చంపి తినేస్తే ఏ మోసమూ చేయకుండానే 2 లక్షల వరహాలు తనే దక్కించుకోవచ్చు. ఈ పాపం తనకు అంటదు కాక అంటదు. విరూపుడు సరే అనగానే రాక్షసుడు విరూపుడుగాను, విరూపుడు రాక్షసుడుగాను రూపం మార్చుకున్నారు. తర్వాత డబ్బు తీసుకుని విరూపుడి రూపంలోని రాక్షసుడు అక్కడి నుంచి శంఖవరం దారి పట్టి వెళ్ళిపోయాడు. తర్వాత కాసేపటికి అక్కడికి బైరాగి వచ్చాడు. రాక్షస రూపంలో ఉన్న విరూపుడు ఆయనకి జరిగింది చెబితే, అయ్యో ఎంత పని చేశావు, ఇలా జరుగుతుందని నేనొచ్చి హెచ్చరించేలోగే ఇంత ఘోరం జరిగిపోతుందనుకోలేదు. ఇక నీ డబ్బు నీకు దక్కదు అన్నాడు. విరూపుడు కంగారుపడి, జరిగిన దాంట్లో నా తప్పు లేదు, తన్ను మాలిన ధర్మం ఉండదు కదా, నా ప్రాణాలు రక్షించుకునేందుకు రాక్షసుణ్ణి నా రూపంలో గౌరవుడింటికి పంపడం ఆయనకి నమ్మకద్రోహం చేసినట్లు కాదు, నా డబ్బు నాకెందుకు దక్కదు అని అడిగాడు. నేను నమ్మకద్రోహం గురించి నిన్ను సంజాయిషి అడగటం లేదు. ఆ రాక్షసుడు కూడా ఒకప్పుడు నీలాంటి మనిషే. వాడికి మనుషుల్ని తినే శక్తి ఏమాత్రమూ లేదు. నువ్వు వాడి మాయమాటలు నమ్మావు. ఇష్టపడి నీ రూపాన్ని వాడికిచ్చి వాడి రూపాన్ని నువ్వు ధరించావు. వాడింకా ఇటువైపు తిరిగి రాడు. తిరిగి నీకు మానవ రూపం రావాలంటే నేను అక్షయపాత్ర తీసుకుని మళ్ళీ ఊళ్ళ మీద పడాలి. నీ వంటి స్వార్థపరుడు, కృతజ్ఞుడు మరొకడు దొరికే వరకు నువ్విలా రాక్షస రూపంలోనే ఉండాలి అని నిట్టూర్చి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు బైరాగి. ఇదండి బైరాగి రాక్షసుడి కథ. ఈ కథ మీకు నచ్చిందా? నచ్చితే మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్తో షేర్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.